అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకులు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసేస్తారో ఈ ఎన్నికల్లో నిరూపితమైందనమాట. వీళ్ళు ఏం చెప్పారండి, వీళ్ళు ఎన్నికల ముందు చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేను ప్రతి ఇంట్లో నీకు 15,000 నీకు 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున 18 సంవత్సరాల వరకే వచ్చే వరకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యే వరకు కూడా ఇస్తామని చెప్పారు. దాని తర్వాత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ప్రతి ఒక్కళ్ళకే 59 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళకే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకే నెలకు 15,000 చొప్పున 1,500 చొప్పున ఇస్తామన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ జ్యోతిషాలయం మా పెళ్లి, చదువు, ఉద్యోగం, వ్యాపారం లాంటి మరెన్నో సమస్యలకు గురువు గారిని సంప్రదించగలరు. దాని తర్వాత 59 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పింఛన్ ఇస్తా అన్నారు. ఈ కాకుండా ఉచితంగా ఇసుక ఇస్తానన్నారు. దాని వాలంటీర్లు మొత్తం ఎవరిని కూడా తీయకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తానన్నారు. ఇవే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. ఉచితంగా బస్సులు ఇస్తానన్నారు. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నారు. ఒక్కడన్నా నెరవేర్చారా?